వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మనలో చాలా మందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి. అయితే ఈ గ్యాస్ట్రైటిస్ ట్రబుల్స్ని అధిగమించడం ఎలా, దానికి చెక్ పెట్టడం ఎలా, ఒకవేళ ఉన్నవాళ్ళు కానీ అసలు లేని వాళ్ళకి అసలు రాకుండా ఎలా చేసుకోవాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆంజనేయులు రాజు గారు, హర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గ్యాస్ట్రైటిస్ అసలు రాకుండా ఎలా చేసుకోవాలి, వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఏదైనా రాకుండా చేసుకోవటం అనేది మంచిదమ్మా. ఒక ప్రాబ్లం వచ్చాక దానికి మందు ఏదైనా తడుముకునే లోపలమ్మా అది రాకుండా చేసుకోవాలంటే లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఉండాలమ్మా. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అంటేనమ్మా, ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వం మనం 2 సార్లే తినేవాళ్ళం అమ్మా. అవును. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దొరికిన సారల్లా తింటున్నాం. బ్రేక్ఫాస్ట్ మిడ్ మీల్స్ ఇవన్నీ పోయాయి. దొరికిన ప్రతిసారి తింటున్నాం అమ్మా. యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో ఏమంటారంటే మీరు ఒకసారి ముందర తిన్న ఆహారం పూర్తిగా అరిగేదాకా మళ్ళీ ఏమీ తినొద్దు అంటారమ్మా. ఓకే. అది వాళ్ళ కీటో డైట్ అని లేకపోతే ఏయో పేర్లు పెట్టి మన ఏదైతే ఉపవాసాలు ఉన్నాయో, ఏదో ధనుర్మాసం అని, లేకపోతే ముస్లిమ్స్లోనేమో వాళ్ళకి రంజాన్ మాసం, ఇలాగా మనకి ఏకాదశ ఇదమ్మా, కొంతమంది శనివారం అని, ఇలా ఆ ఉపవాసం అనేది ఒక అద్భుతం అమ్మ, ఒక అమృతం, ఒక అద్భుతం. పూర్వం అందుకనే లంకనం చేస్తే అన్ని జబ్బులు తగ్గిపోతాయని ఊరు. అది 100% నిజం. అప్పుడు జ్వరం వచ్చినా కూడా లంకనం చేస్తే జ్వరం తగ్గిపోతుందని 100% కరెక్ట్ అమ్మ. అది దాన్ని తీసుకుని వాళ్ళెవరో కీటో డైట్ అని పెడితే వాళ్ళకేమో ఒక నోబెల్ ప్రైజ్ ఇస్తారు. కీటో డైట్ కాదు, దానికి ఫాలో అవడానికి దాన్ని అంటే ఆ డైట్ని ఫాలో అవడానికి డైటీషియన్కి 10,000 20,000 కూడాను ఇస్తారు. కానీ మనం పూర్వం తిన్నట్టుగా 2 సార్లు తింటే ఏ ప్రాబ్లమ్ ఉండదమ్మా. అసలు 2 times అంటే మీరు మార్నింగ్ లేచాక టిఫిన్ తింటారో, భోజనం చేస్తారో, ఏం చేస్తారో ఒకసారి తినాలమ్మా. ఈవినింగ్ కూడా మళ్ళీ మీరు 2 to 3 కానీ 3 to 4 కానీ ఏదో పెట్టుకుని 1 hour తినండి అమ్మ. కావాల్సినంత తినండి. ఇంకా ఫుడ్ మీద విరక్తి పుట్టి ఇలా తినండి అమ్మ. గంట తినండి, స్లోగా తినండి, బాగా నవలండి. మీకు చెప్తున్నాను కదా, మళ్ళీ పడుకుందాకా ఏం తినాలని పెంచకూడదు మనకి. అలా తినేసి పడుకోవాలమ్మా. 12 hours పడుతుందమ్మా మనం తిన్న ఆహారం పూర్తిగా మన బాడీలో అన్ని అవయవాలకి సర్దుకోవడానికి అరిగిపోయి 12 hours అమ్మా. ఓకే. 12 hours అంటే 12 గంటలు దాటాక మీ బాడీ మిరకిల్స్ చేస్తుందమ్మా. ఏ విధంగా అంటే ఈ పొట్టలో ఏదైతే ఆహారం అరిగించడానికి బ్యాక్టీరియా కానీ గుడ్ బ్యాక్టీరియా ఉంటుందమ్మా, వాటికి రెస్ట్ దొరికిందమ్మా. రెస్ట్ దొరికినప్పుడు ఏం చేస్తాయి, అవన్నీ బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అవి మీ బాడీని రిజోనేట్ చేయటం మొదలు పెడతాయి. కొత్త సెల్స్ని పుట్టింతాయమ్మా. అదే టీ సెల్ అమ్మ. ఓకే. ఒక టీ సెల్ అంటే ఇమ్యూనిటీ సెల్ అంటారు దాన్ని. ఒక యోగి చెప్తా ఉంటే విన్నానమ్మా నేను, ఒక సాధువు చెప్తా ఉంటే, సైంటిస్ట్ కూడా కాదు, 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతుందంటమ్మా ఒక టీ సెల్. 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతుంది. ఇమ్యూనిటీ సెల్స్ని ఒక టీ సెల్ చంపుతుందంట. అంటే ఎంత గొప్ప మెకానిజం మీ బాడీలో జరుగుతుందో చూసుకోండి అమ్మా మీరు. అంటే 16 hours కనుక ఒక మీల్స్కి మీరు గ్యాప్ ఇవ్వగలిగితే మీ ఆరోగ్యం ఎప్పుడు బాగానే ఉంటుందమ్మా. ఓకే. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి మన బాడీలో ఉన్న పిత్త గ్రంథి అవనివ్వండి, లివర్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఇంటెస్టైన్స్ అవనండి, అనేక రకాలైన ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తాము. ఆ యాసిడ్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. యాసిడ్స్ కూడా పిత్త గ్లాండ్ అయితే యాసిడ్ రిలీజ్ చేస్తాం. అంటే మనం పైచి గ్రంథి అంటాం కదమ్మా, అది ఉంటేనే అరుగుతుందమ్మా. ఓకే. అది రిలీజ్ చేసిన యాసిడ్ వల్ల ఆహారం అరుగుతుంది. అప్పుడు ఏమవుతుందన్న, ఆ యాసిడ్ ఈ ఆహారంలో కలుస్తుందమ్మా, అరిగించడం మొదలుపెట్టింది. మీరు మళ్ళీ తినేశారు, మళ్ళీ రిలీజ్ చేస్తాను, మళ్ళీ తినేశారు, మళ్ళీ రిలీజ్ చేస్తాను. అది ఇంకా కంప్లీట్. ఈ 24 hours ఏం చేస్తున్నారు మీరు? టిఫిన్ అవనివ్వండి, స్నాక్స్ అవనివ్వండి, లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్టు, లేకపోతే టీలు, డ్రింకులు, ఏ ఒకటి. మళ్ళీ ఎంత దారుణం అంటేనమ్మా, ఏదో నైట్ మార్కెట్లు అని పెట్టారు కదా, పడుకునే టైంలో వెళ్ళి తెల్లారుజాము 3 4 మళ్ళీ తింటున్నారు. తిని ఫోన్ చేసి తింటాం కాదు, మీ ఫ్రెండ్ని కూడా చెరగొడుతున్నారు మీరు. నేను 2 ఎందుకు ఫోన్ చేసా 3 అంటే, అదేదో నైట్ బాజార్ ఉంది కదా, అక్కడ పలావ్ తిన్నాను, లేకపోతే ఇంకోటి ఏదో తిన్నాను అని చెప్పడం. వాళ్ళు కూడా లేచి వస్తారు. వీళ్ళందరూ కలిసి ఆ పడుకునే టైంలో తింటారమ్మ. అప్పుడు యాక్చువల్గా ఏంటంటేనమ్మా, ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం ఈ టైంకి మీ బాడీలో ఆర్గాన్స్ అన్నీ మేల్కొని రెడీగా ఉంటాయమ్మా.
ఓకే. ఆ కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడానికి, సూర్యుని యొక్క శక్తిని తీసుకోవడానికి పిట్టలు, కుక్కలు, జంతువులు అన్నీ కూడా ఇన్సెక్ట్స్ తెల్లవారుజామున లేచిపోతాయమ్మా 3:30, 4కి. మీ కోడి ఎన్నింటికి వస్తుందమ్మా? వాళ్ళ కాలం మారిపోయింది, హ్యాబిట్స్ మారిపోయినాయి, కానీ కోడికి ఇటు మానలేదమ్మా వాళ్ళకి 3:30, 4కి. ప్రకృతి అమ్మా, అది మారలేదు, మనం మారిపోయాం. అవి ఎందుకు వస్తున్నాయమ్మా? అవన్నీ మన మీద చాలా తెలివైనవి. ఆ టైంలో లేచి ఆ రెక్కలు ఇదిపుకుని, రెక్కలన్నీ ముక్కుతోటి పాముకుని, కాళ్ళతోటి పాముకుని, మొహం శుభ్రం చేసుకుని వ్యాయామం చేస్తాయమ్మా. అవి ఓకే. బాడీ అంతా శుద్ధి చేసుకుంటాయమ్మా, ఆనందంగా అరుస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు లేస్తున్నామో 8కి, 9కి, 7కి. ఆ సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడో కూడా తెలియదు, అంతే కదమ్మా. ఎప్పుడైతే మనం ఆ టైంకి లేచి మనం తినకుండా ఈ 16 అవర్స్ గ్యాప్ కనుక ఇవ్వగలిగితే అమ్మా, మీ గట్ అనేది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందమ్మా. మీకు దానికోసం మందులు అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదమ్మా. మన పూర్వీకులు అంతే కదమ్మా, 6, 7కి తినేసి వెళ్ళిపోయేవారు. లేదు 2 గంటలకు లేచి పొలం వెళ్ళేవాళ్ళమ్మా. నేను వ్యవసాయం ఫ్యామిలీ నుంచి వచ్చాను, అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి, అందుకు నాకు బాగా తెలుసమ్మా. 2 గంటలకు ఇంట్లో ఎవరు ఉండేవారు కదమ్మా. మార్నింగ్ 2 ఓకే. మా కజిన్స్ కొంతమంది అయితే వాళ్ళు 1 గంటకే వెళ్ళిపోయేవారు. 3 ఇంటికి పాలు వచ్చేసి అమ్మా టీ తాగేవారు. ఓకే. అసలు ఆ 3 దాటి ఎవడైనా పడుకుంటే అంత వెధవలేడని ఊళ్ళో అందరూ తిట్టేవారు. ఓకే. ప్రెస్టేజ్ అది. ఎంత సిగ్గుపడేవారు అంటే 3 దాటాక మంచం మీద పడుకున్న మగవాడు ఇంకా అంత ఎంత కదమ్మా. అలా ఉండేది, ఒక సిస్టమ్ ఉందమ్మా అప్పట్లో. అందుకు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు చనిపోతే టప్మని చచ్చిపోయేవారు. సో 90 ఏళ్ళు కూడా హ్యాపీగా పొలం వెళ్ళి వచ్చేవారమ్మా. వాళ్ళు 60 రాకుండానే మోకాళ్ళ నొప్పులు, 20 రాకుండా మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మెళ్ళ నొప్పులు, లంబార్ అంటారు, ఇంకోటి అంటారు. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. అవును. ఈ విధంగా గట్టు ఆరోగ్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఇందాక ఏదైతే మీరు క్రితం ఎపిసోడ్లో కాన్స్టిపేషన్ గురించి మాట్లాడతా ఫ్రీ అయితే కనుక ఆరోగ్యంగా ఉంటాడని ఎలా అంటున్నారో, అది ఫ్రీ అయినప్పుడే ఈ గట్ శుభ్రంగా ఉంటుందమ్మా. ఓకే. అట్ ద సేమ్ టైము ఆ పూర్తిగా అరిగిపోవాలమ్మా. తిన్న ఆహారం పూర్తిగా అరగకుండా రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో మీరు తినకూడదు. పాలు తాగుతున్నాం, మజ్జిగ అది ఆహారం కాదమ్మా, అదే ఆహారమే. ఒక వాటర్ తప్ప ఏమీ తీసుకోకూడదమ్మా. ఓకే. అలా తీసుకుంటే అదే విధంగా చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు రకరకాల వచ్చినాయి అమ్మ. ఏమనంటే భోజనం చేసి ముందర అన్నం నీళ్ళు తాగకూడదు, భోజనం తినేటప్పుడు తాగకూడదు, తిన్న గంట దాకా తాగకూడదు. అది ఎలా అమ్మా? వాతపిత్త కఫాలు ఉన్న వాళ్ళకి, లైట్ బాడీ ఉన్న వాళ్ళకి, మీడియం బాడీ ఉన్న వాళ్ళకి, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి 3 రకాలుగా చెప్తారమ్మా ఆయుర్వేద శాస్త్రంలో. ఓకే. ఎవరైతే ఒబిసిటీ ఉందో వాళ్ళు ముందర తాగి అన్నం తినాలమ్మా. ఎవరైతే మీడియంగా ఉన్నారో వాళ్ళు భోజనం చేస్తా తాగాలమ్మా. ఓకే. పెరగరు తరగరు. అప్పుడు ఎవరైతే సన్నగా ఉన్నారో వాళ్ళు భోజనం అయిన వెంటనే నీళ్ళు తాగాలమ్మా. ఓకే. వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతుంది. అలా మానేసాము. ఇప్పుడు దానికి రీజన్ లేదు. అంటే ఆచారాలు మనం పాటించాల్సినవి మన శరీర తత్వాన్ని బట్టి కూడా మనం తీసుకునే ఆహారం ఆధారపడి. అంతే కదమ్మా. ఓకే. మన శరీర తత్వం అంటే ప్రకృతి అమ్మా. శరీర ప్రకృతి అని కూడా అంటాం. ఎందుకంటే అందుకనే శరీరాన్ని సూక్ష్మ బ్రహ్మాండం అన్నారమ్మా. ఆ ప్రకృతిని బట్టి మన ప్రకృతి ఉండాలి. ఆ ప్రకృతిని వాడుకుని ఈ ప్రకృతిని శుభ్రం చేసుకోవాలి. ఓకే. మీరు అడిగారు కదమ్మా, కాన్స్టిపేషన్, గట్ హెల్త్ కానీ లేకపోతే గ్యాస్ట్రైటిస్. ఈ గట్ట ఎప్పుడైతే మీకు శుభ్రంగా ఉందోనమ్మా, అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదండి. ఓకే. అందుకని ఏం చేయాలంటే మనం కంపల్సరీగా ఒక 12 గంటల నుంచి 16 గంటల మీల్కి మధ్యన గ్యాప్ ఇవ్వాలమ్మా. ఇస్తే ఏమవుతుందంటే మీ ఆహారం పూర్తిగా అరిగిపోతే కనుక ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎట్టి పరిస్థితుల్లో మీ బాడీలో రాదమ్మా. ఓకే. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే.